నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ భేటీ అంశాలు తెలియజేస్తూ ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా జిల్లాలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మరియు టీచింగ్ స్టాఫ్ సమస్యను తీర్చాలని కోరారు. కొత్తపట్నం మండలంలోని కే పల్లెపాలెంలోని ఎంపీపీ స్కూల్ ని జెడ్పీ స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని, ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట బాలికల హైస్కూల్ నందు నూతన జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరగా హామీ ఇచ్చారని తెలిపారు. మండల కేంద్రం గోకవరంలోని గీతా మందిరంలో ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు వ్యాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం 7 గంటలకు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నామని సానిబోయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తలి మండలి కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. విధ్వంస విష ప్రచారాలను నమ్ముకున్న గొడ్డల పార్టీని నమ్ముకున్న వారి రాజకీయ భవిష్యత్ ఎప్పటికైనా అంధకారమేనని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో 21వ వార్డుకు చెందిన 50 కుటుంబాలు ప్రతిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కార్యకర్తల్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ప్రతిపాటి వారిని ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలపై వైసీపీ రగిలిపోతుంటే ప్రజల్లో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపాటి చెప్పారు. చంద్రబాబు సమర్థత, అనుభవంతో రాష్ట్రానికి 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మంత్రి లోకేష్ పనితనంతో జగన్ కు నిద్ర కరువైందని ప్రతిపాటి ఎద్దేవా చేశారు. రెండేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు జగన్, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే టీడీపీ ఇంటింటి ప్రచారం చేపట్టిందని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయన పట్టణంలోని 10, 19 వార్డులో టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం చేపట్టారు. కూటమి నాయకులతో కలిసి ప్రజల ఇళ్లకు వెళ్లిన ప్రతిపాటి ప్రజాప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టం, ముందు చూపు, అనుభవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల అసమాన పాలన సంస్కరణలు తోడవడం నిజంగా రాష్ట్రానికి, ప్రజలకు గొప్ప వరమని ప్రతిపాటి వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ డాక్టర్ అంజురెడ్డి హాస్పిటల్స్ మరో అరుదైన వైద్య రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం సదరు చిన్నారికి స్విచ్ ఆన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని జబార్ కాలనీలో ఖర్జానా ఎదురుగా ఉన్న రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం రోడ్డుపై 2 రోజులుగా నిలిపి ఉన్న మినీ వ్యాన్ సమీపంలో ఉండటం వలన మార్జిన్ దొరక్క వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం బాధితుడిని అక్కడే వదిలి వాహనంతో పరారైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడు గౌరబత్తిని సుబ్బారాయుడుగా గుర్తించారు.
వేటపాలెం మండలంలోని వేటపాలెం సెంటర్ సమీపంలో కొంతమంది చిన్నారులు బొమ్మను చేతపట్టి భిక్షాటన చేస్తున్న ఘటన స్థానికులను కలిచివేస్తుంది. స్థానికుల సమాచారం మేరకు సుమారు 6 చిన్నారులు బృందాలుగా తిరుగుతూ భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. చదువుకోవాల్సిన వయసులో పిల్లలను వీధుల్లో భిక్షాటన చేయించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులకు బాధ్యులైన తల్లిదండ్రులు లేదా నిర్వాహకులపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వినుకొండ శాసనసభ్యులుగా పనిచేసిన బొల్లా బ్రహ్మనాయుడు రైతుపై పెట్టిన అక్రమ కేసును ఎట్టకేలకు న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. 2003 సంవత్సరంలో శావల్యాపురం మండలంలోని బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన వేల్పూరు గ్రామంలో పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఆ సందర్భంలో అదే గ్రామానికి చెందిన రైతు నరేంద్ర వారి వద్దకు వచ్చి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా ప్రజాప్రతినిధుల వద్ద ప్రస్తావించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారిగా రైతు నరేంద్రపై విరుచుకుపడ్డాడు. తీవ్రంగా దూషిస్తూ చెప్పుతో రైతు నరేంద్రపై బొల్లా దాడికి పాల్పడ్డాడు. నరేంద్ర తమపై దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేస్తున్న శ్రీ సాయిబాబా దేవస్థానంలో గురువారం భక్తి చైతన్యం వెల్లివిరిసింది. ఈ పవిత్ర దినాన నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ్ గుప్తా కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి వేద మంత్రోచ్చరణల నడుమ ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సుబ్బారాయ్ గుప్తా కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తజనానికి వారు స్వయంగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసి తమ సేవా నిరతిని చాటుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే శ్రీ సాయినాథుడు దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇవి ఇప్పటివరకు స్పీడ్ న్యూస్ అప్డేట్స్. స్టేడియం టు కంచుల టీవీ న్యూస్. నమస్తే.